తిరుమల కొండపై ఆగమశాస్త్ర ఉల్లంఘన కొనసాగుతుంది. శ్రీవారి ఆలయం గోపురంపై నుంచి విమానాలు యథేచ్ఛగా వెళ్తూనే ఉన్నాయి. గతంలో చాలాసార్లు ఇలా వెళ్లాయి. ఇప్పుడు మరో విమానం వెళ్లడం ఆందోళన కలిగిస్తుంది. ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం జరగకూడదని ఆగమశాస్త్రంలో ఉంది. అయినా విమానాలు వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని కేంద్రానికి గతంలో విజ్ఞప్తి చేసింది టీటీడీ. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన వ్యక్తి కొనసాగుతున్నా ఫలితం మాత్రం శూన్యమంటున్నారు. తిరుమలకు ప్రాధాన్యత దృష్ట్యా నో ఫ్లై జోన్గా ప్రకటించే అవకాశమున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని టీటీడీ పండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కొండపై ఆగమశాస్త్ర ఉల్లంఘన కొనసాగుతుంది. శ్రీవారి ఆలయం గోపురంపై నుంచి విమానాలు యథేచ్ఛగా వెళ్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు ఫోన్ ద్వారా. మోహన్ ప్రసాద్. శ్రావణి, శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రాలు నిబంధనలు అనుసరించి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్ర నిబంధనల మేరకు స్వామివారు గడిచి ఉన్నటువంటి ఆనంద నిలయ గోపురంపై ఎలాంటి సంచారం జరగకూడదు. గతంలోనే దీనికి సంబంధించి ఆగమ పండితులు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు టీటీడీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో టీటీడీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తిరుమలకు సంబంధించి నో ఫ్లై జోన్ గా ప్రకటించాలన్నటువంటి విజ్ఞప్తిని అయితే చేసింది. ఈ అంశం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి కేంద్రం ఇప్పటి వరకు కూడా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. గతంలో తిరుపతిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకైతే ఒక మౌఖికమైనటువంటి సూచన అయితే చేశారు. తిరుమలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని తిరుమలపై ఎలాంటి విమాన సంచారం జరగకుండా ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇవి కేవలం మౌఖికమైనటువంటి ఆదేశాలు కావడంతో ఇప్పటి వరకు కూడా ఇవి పూర్తి స్థాయిలో అమలు అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుమలపై వెళ్తున్నటువంటి విమానాల సంచారం అయితే పెరుగుతూ ఉంది. రోజు మార్చి రోజు లేదా రోజు కూడా తిరుమల ఆలయ గోపురంపై విమానాలు వెళ్లేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో శ్రీవారి ఆలయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని నో ఫ్లై జోన్ గా తిరుమలలో ప్రకటించాలన్నటువంటి విజ్ఞప్తిని అయితే అటు టీటీడీతో పాటు ఆగమ పండితులు అదేవిధంగా శ్రీవారి భక్తులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై సత్వరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నటువంటి డిమాండ్ అయితే శ్రీవారి భక్తులు చేస్తున్నారు. రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.